ఈరోజు ఆశా వర్కర్ల పరిస్థితి మరీ ఘోరం ఉన్నది. పొద్దంతా పనిచేసి ఇంటికి పోతే ఇల్లు సక్కబెట్టేటోళ్ళు లేరు. పిల్లలు ఏమైతున్నారో, అత్తమామ ఏమైతున్నారో, ఇల్లు వాకిలి గొడ్డు గోదా చూసే నాదుడే ఉండరు. ఇంత కష్టపడితే వచ్చే జీతం ఏమన్నా ఎక్కువ ఉన్నదా అంటే అది లేదు. ఆ ఇచ్చేది కూడా ఆశా వర్కర్లకు వాళ్ళు పనిచేసిన దాన్ని బట్టి, గ్రామాల్లో ఉండే కేసులను బట్టి, అంతే తప్ప ఫిక్స్డ్ జీతాలు లేవు వాళ్ళకు. అందుకే ఆళ్ళకు 20,000 నుండి 25,000 జీతం ఇయ్యాలి. లేకుంటే ఆశా వర్కర్లు బతుకుడు కష్టం. ఏంది పిల్ల ప్రతిపక్ష పార్టోలు మాట్లాడినట్టు చెప్తుంది అనే కదా మీరు అనుకునేది. కానీ ఈ ముచ్చట నేను కాదన్నది. ఆ కాలంలో ప్రతిపక్షంలో ఉన్న సీతక్క. కానీ ఇప్పుడు చూడండి. గడ్డకెక్కేదాకా గద్వ పట్టుకోవాలి, ఎక్కినాక ఎత్తి పడేయాలి అన్నట్టే ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ పద్ధతి అంటున్నారు ఆశా వర్కర్లు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 25,000 ఇయ్యాలని డిమాండ్ చేసిన వాళ్ళు ఇప్పుడు మాత్రం ఇగో గిట్ల చేస్తున్నారు. రేవంత్ రెడ్డి అన్నమాట నిలబెట్టుకోవాలి అని రోడ్లెక్కిన ఆశా వర్కర్లను లెక్క చేస్తలేరని ఈడ్చి పడేస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ వస్తే మీ జీతాలు 18,000 చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి సర్కారు 18,000 కాదు 18 పైసలు కూడా పెంచలేదు. కోటిలున్న డిఎంహెచ్ఓ ఆఫీస్ దగ్గర ధర్నాకు దిగినరో ఆశా అక్కలు. ఇంకేమున్నది, వాళ్ళు ఎంతమంది వచ్చిండ్రో అంతేమంది పోలీసులను దించింది సర్కారు. వచ్చిన వాళ్ళని వచ్చినట్టే ధర్నా చేయనీకుంటా పోలీసుల వ్యాన్ ఎక్కించి పనిచేసిండ్రు పోలీసులు. అబ్బబ్బా గింత ఘోరమా! మాట మీద నిలబడే పార్టీ అని నమ్మి గెలిపిస్తే మమ్మల్ని నట్టేట ముంచిండ్రు. ఇప్పటికీ చాలా సార్లు ధర్నాకు దిగినాం. కొందరు పానాలు పోయేటట్టయి దావఖాన్లలో పడ్డా కూడా సర్కారుకు మా మీద జాలి కలుగుతలేదు. ఇంత అన్యాయం ఉంటదా? మా జీతాలు పెంచకుండా జీవితాలతో ఆడుకుంటా ఎందుకు ఈ డ్రామాలు అని ఏడ్చుకుంటా చెప్తున్నారు ఆశా వర్కర్లు. పాపం కాలు నొచ్చినా కంతలు నొచ్చినా ఊర్లలో అందరి ఆరోగ్యాలు కాపాడుతున్న వాళ్ళను గిట్లనేనా చూసేది అని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్.